అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీక్ అంతా ఫుడ్ రొటీన్ ఒకలాగా ఉంటే ఫ్రైడే రోజు మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. స్పెషల్ అంటే ఏం లేదు, బికాస్ నేను సంతోషమత పూజ చేసుకుంటాను. సో ఆ రోజు ఫ్రైడే రోజు మాత్రం పులుపు, గార్లిక్ అండ్ ఆనియన్ తినను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ వరకు అయితే అయిపోయింది. అండ్ డిన్నర్ నేను ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే పూరి హల్వా అనుకున్నాను, బట్ పాయసం అండ్ పూరి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పూరి పాయసం అనుకున్నాం కదా, సో ఫస్ట్ పూరి ప్రిపేర్ చేసుకోవాలంటే డో ప్రిపేర్ చేసుకోవాలి. అంత పెద్ద పని అందరికి తెలుసు కదా. ఐ హేట్ ప్రిపేరింగ్ పూరి. చపాతి పర్లేదు, బట్ పూరి చేయాలంటే ఎందుకు నాకు అంటే పెద్ద పనిలాగా అనిపిస్తుంది యాక్చువల్ గా. మీలో కూడా ఎవరైనా ఫ్రైడే రోజు పూజ చేసుకుంటారా? సంతోషి మాత పూజ చాలా మంది చేసుకుంటారు, బట్ మీరు ఆ రోజు ఏం తింటారో చెప్పండి. ఎందుకంటే పులుపు అంటే టమాటా అవి వేయం కాబట్టి మోస్ట్లీ కర్రీస్ అయితే చేసుకోలేము. నేను అప్పుడప్పుడు బెండకాయ ఫ్రై, లేదు అంటే ఆలు ఫ్రై, చపాతి అలా చేసుకుంటాను. అంటే అవి ఈజీ రెసిపీస్ కదా. ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ అవన్నీ వేయకుండా జస్ట్ ఫ్రై ఐటమ్సే కాబట్టి అవి చేసుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ తొందరగా అయిపోతుంది. నాలాగా వర్కింగ్ ఉమెన్ కి అయితే అది ఈజీ అనిపిస్తుంది. సో అందుకని ఐ ప్రిఫర్ ఫ్రైస్ అండ్ చపాతి. ఇవాళ ఏంటో లైక్ స్వీట్ తినాలనిపించింది, అందుకని పాయసము అండ్ పూరి అనుకున్నాను. అసలు కాంబినేషన్ మీలో ఎవరైనా తింటారా? నాకైతే తెలియదు, బట్ మేమైతే చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు చేసుకున్నాము. పూరి హల్వా అండ్ పూరి పాయసం. పాయసం అంటే సేమియా పాయసం. పిండి ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయంటారు పూరీస్. ఐఎమ్ నాట్ స్పెషలిస్ట్, బట్ చేస్తాను. పూరి పొంగాలి, అప్పుడే బాగుంటాయి. పాయసంకి ఫస్ట్ మిల్క్ అయితే కాసేసుకుందాం. నేను నా వేలో చేస్తున్నా, అందరు ఎలా చేస్తారో తెలీదు. ఏదో ఇది కుకింగ్ ఛానల్ అయితే కాదు, సో నేను నా జస్ట్ రొటీన్ చూపిస్తున్నా మీకు. కొంచెం నెయ్యి వేసేసి ఫస్ట్ మనం సేమియా అయితే వేసేసుకుందాము. ఇది ఆల్రెడీ రోస్టెడ్, ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. నా ఛానల్లో షార్ట్స్ చూసారా? ఫన్నీగా కామెడీగా ఉన్నాయి కదా. ఈ వీడియో చూసిన తర్వాత నేను కామెడియన్ కాదు అనుకుంటున్నారా? నో 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 నో. ఈ వీడియోని షార్ట్స్ అవి కంటిన్యూ చేస్తాను. నాకు చాలా మంది కమెంట్స్ లో కూడా చెప్తున్నారు ఆ కామెడీ వీడియోస్ చూసి బాగా నవ్వుకుంటారు అనేసి. బేసిక్గా నేను కమెడియనే. పాలు పొంగిస్తున్నప్పుడు ఇలా ఒక కన్ను వేయాలి, అది అందరికి ఫోబియా, పొంగిపోతాయేమో అనేసి నేను ఇంకా హైలో పెట్టాను. నాకు తెలుసు మీరు ఇంకో ఎవరి కోసమో వెతుకుతున్నారు. యాంగ్రీ బర్డ్ కదా, తను ఇంకా రాలేదు. తను వచ్చే లోపు నేను ఈ పాయసం చేసి రెడీ ఉంచాలి, లేకపోతే తెలుసు కదా ఆమెకి కోపం మామూలుగా రాదు. ఫాస్ట్ గా చేస్తున్నా, ఇంకేం లేదు. నా వీపు విమానం మూత మోయిస్తుంది. స్వీట్ నేనేం పెద్దగా కౌంట్ చేయను, ఇన్ని స్పూన్స్ అన్ని స్పూన్స్ అని అందాజా వేసేస్తాను. అండ్ మేము స్వీట్ కొంచెం బాగానే తింటాము. అంటే ఎప్పుడైనా చేసుకుంటాం కదా, రోజు తింటే అప్పుడు ఏదైనా కంట్రోల్ చేసుకోవాలి, కానీ ఎప్పుడైనా తింటాం కాబట్టి స్వీట్ తినాలి అప్పుడప్పుడు. అయిపోయింది. ఇలాచీ పౌడర్ దంచి వేసేస్తే పాయసం రెడీ అయిపోతుంది. నేను ఓన్లీ కాజు వేసాను, కిస్మిస్ వేయను. చెప్పాను కదా ఫ్రైడే రోజు మేము పులుపు అనేది తినము, బాదం కూడా వేసుకోవచ్చు. సో కాజు వేసేసాను. ఇది ఫుల్ బరువు ఉంది. నేను రీసెంట్గా కొన్నాను. అంతకుముందు అది ఉడ్డుతుంటది కదా, అది ఉండేదన్నమాట. రీసెంట్ గానే మార్చాను. బాగుంది యాక్చువల్ గా చేయడానికి. మార్బుల్ స్టోన్. నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఐ థింక్ 350 or 400. మరి ఇదిగో ఈ కర్ర, ఈ రెండు వచ్చినాయి. మీరు చేస్తే పూరీలు పొంగుతాయా ఇలాగే? నేను చేస్తే మాత్రం పొంగుతాయి. పిండి కలపడంలో ఉంటుంది అంటారు. ఎంతైనా మనం కుకింగ్ క్వీన్ కదా. చాలా మంది తెలియదు నేను వంట చేయడానికి. నేను చాలా బాగా చేస్తాను, టేస్ట్ ఉంటుంది కూడా. నేను ఇలా దగ్గరికి చేస్తాను, ఎందుకంటే పూరీలోకి తినడానికి బాగుంటుందని. కన్సిస్టెన్సీ పల్చగా చేయను, నాకు నచ్చదు. నేను ఇలా తిక్కగానే చేస్తాను. అయిపోయింది మన పూరి అండ్ సేమియా పాయసం రెడీ. ఇంకా తినడమే ఆలస్యం. నోరు ఊరుతుందా? ఫ్రైడే కదా, చాలా రకాల క్రేవింగ్స్ ఉంటాయి, బట్ ఇది సంథింగ్ రియల్లీ స్పెషల్. స్టైల్ లాగా అనిపిస్తుంది కదా, నార్త్ ఇండియన్ స్టైల్. యా, పూరి అండ్ సేమియా పాయసం. టూ మచ్ ఆకలి వేసింగ్. ఇప్పుడు నేను తినింగ్. ఇన్ని పూరీలు ఉన్నాయి అనుకోకండి. ఆ పూరి సైజ్ చూడండి, ఇంతనే ఉంది. ఇది బయట చేస్తే నాకు తెలిసి 2 పూరీలు అవుతాయేమో. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. నానిగా అవన్నీ కాదబ్బా, ఆకలి అవుతుంది. ఇవన్నీ కాదుగా. నేను చెయ్యడమా బాగో లేకపోవడమా, పేరు పెట్టే పని లేదబ్బా. సూపర్ టేస్ట్. ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా పూరి. నాగా వివాహ భోజనంబు వింతైన పూరి కంబు సేమియా పాయసం. చూసారు కదా, ఇది నా ఫ్రైడే డిన్నర్ రొటీన్. సో నచ్చితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా పూరి అండ్ సేమియా వండుకొని తినండి. అంతేనా? ఇక మరి నెక్స్ట్ వీడియో కలుద్దామా? మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ నైట్. ఆకలేస్తుంది, ఆగట్లేదు, తినేస్తున్నాను. మీరు కూడా డిన్నర్ కానిచ్చేసేయండి. అమృతం.